హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై లైఫ్ స్టైల్. ఏం చేస్తున్నారు? అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఈరోజు అయితే టిఫిన్కి ఇలా ఇడ్లీ పిండి మైదా పిండి ఉంటుంది, దోశ పిండి ఉంటే ఇలా కొంచెం మైదా వేసి పునుకులు వేసేసాను. పిల్లలిద్దరికీ బాక్సుల్లో పెట్టేశాను. వాళ్ళు పాలు తాగి బాదం గింజలు తిని కొన్ని పునుకులు అయితే స్కూల్లో తింటానని తీసుకెళ్ళిపోయారు. నా కోసం అయితే కొంచెం అట్టు పెట్టుకున్నాను, దేవుడికి దండం పెట్టుకున్నాక తినవచ్చునని. ఇంకా ఎండలు ఎక్కువైపోతున్నాయి కదా, ఎండల్లో ఈ గోంగూర ఏమిటి అని అనుకుంటున్నారా? అదేనండి, గోంగూర చెట్లు ఉంటే తీసుకొచ్చారు. ఇంటి దగ్గర నుంచి 4 మొక్కలు ఉంటే ఆకులు కోసుకొచ్చారు. అది కాస్త గోంగూర అయింది. దాన్ని పచ్చడి చేద్దాం కదా అనేసి దాన్ని అయితే ఎగరబెట్టేసాను. కొంచెం కడిగేసి శుభ్రంగా కొంచెం కళాయిలో ఆయిల్ వేసి శుభ్రంగా గోంగూరను మగ్గించి దాంట్లో కాస్త చింతపండు వేసి దగ్గరికి వచ్చే వరకు మగ్గబెట్టేశాను. తర్వాత వేరే కళాయిలో ఆయిల్ పోసుకుని ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు కాస్త ముక్కలు చేసుకుని వేసుకోవాలి, పేలిపోతాయి. అలా బాగా వేపిన తర్వాత మిక్సీ జార్లో ముందుగా ఎండుమిరపకాయలు, ధనియాలను మిక్సీ పెట్టుకుని ఆ తర్వాత కొంచెం బెల్లము, చింతపండు, వేగించుకున్న గోంగూర, కొంచెం ఉప్పు వేసి మిక్సీ పెట్టేసుకోవాలి. పచ్చడి అయితే ఇలా వస్తుంది. రుబ్బిన పచ్చడిని 2 సకాలు చేసుకున్నాను. ఒక సకంలో ఉల్లిపాయ వేసుకున్నాను. ఉల్లిపాయ వేసిన పచ్చడి కొంతమందికి టేస్ట్ ఇష్టం. ఇదైతే నిల్వ ఉంటుందని అది పక్కన పెట్టాను. అదైతే ఫ్రిడ్జ్లో బంగాళదుంప కూర అండి, అది కూడా పక్కన పెట్టుకున్నాను. ఇంకా గోంగూర పచ్చడి అయితే ఇలా అయ్యింది. ఇది ఉల్లిపాయ మొత్తం కలిపేస్తే నిలవ ఉండదు కదండి, అందుకని సగంలోనే కలిపాను. గోంగూర పచ్చడిని అయితే పక్కన పెట్టేశాను. ఇంకాస్త పులుసు కూడా చేద్దామని ఒక పెద్ద గిన్నెలో తాలింపు వేసేసుకుని కుక్కర్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఒక పెద్ద 2 ఉల్లిపాయలు మిక్సీ పెట్టినప్పుడు ఉల్లిపాయలో ధనియాలు, జీలకర్ర వేయాలి. వేసి మిక్సీ పెట్టుకుని అది కూడా మగ్గిన తర్వాత దోసకాయని తోలు తీసేసి ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని అదేసి ఉప్పు, కారం, పసుపు వేసి బాగా మగ్గిన తర్వాత కాస్త చింతపండు పులుసు పోసుకుని ఆ తర్వాత మనకు కావాల్సిన కోడిగుడ్లు కూడా వేసుకుని కాస్త బెల్లం వేసుకుని ఉప్పు అది సరిపోయిందో చూసుకుని 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. దోసకాయ తొందరగానే ఉడికిపోతుంది. గుడ్లని ఇలా నాటు పెట్టుకుని వేసుకుంటే బాగుంటాయండి. ఆ నాటులోంచి ఉప్పు, కారం, పసుపు వెళ్ళి గుడ్డు కూడా చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలు ఉత్త పులుసు తినరని ఏ కూరల్లో అయినా గుడ్డు వేయడం అలవాటు, మీకు తెలిసిందే కదా. కూర అయితే 2 విజిల్స్ వచ్చిందండి. మూత తీసేసాను, కానీ పలుచగా ఉంటుంది కదా, కాస్త ఎగిరే వరకు కొంచెం మళ్ళీ కుక్కర్లో పొయ్యి మీద పెట్టాలి. ఇంత లూజు తినాం కదా, అందు గురించి కాస్త దగ్గర పడ్డాక కట్టేద్దాము. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక కట్టేసుకోవచ్చండి. చిక్కబడిపోయింది. ఇంకాస్త వేడికి మరీ చిక్కబడుతుంది కదా అని కట్టేసాను. చూసారా, కట్ చేసిన గుడ్లు పులుసు మొత్తానికి కూర అయితే కలర్ఫుల్గా నూనె తేరిపోయి ఎంత బాగుందో కదా పులుసు. చాలా టేస్ట్ ఉంటుందండి. రైస్ అయితే ఉడికిపోయింది వేడిగా. ఇంకా నేనైతే వంట అయిపోగానే తినడం అలవాటు కదా, ఇంకా రైస్ పెట్టేసుకున్నాను. కాస్త ఉల్లిపాయ గోంగూర వేసుకున్నాను. ఇది చింతకాయ ఉంది కదా, అది వేసుకున్నాను. ఇది అయిపోయాక పులుసు పోసుకుని మజ్జిగ పోసుకుని తింటాను. వంట అయితే అలా అయిపోయింది. భోజనం అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం పిల్లలకి స్నాక్స్ ఏమీ లేదని ఇంకా కాస్త ఇంట్లో చిన్న బెల్లం ఉంటే కొంచెం బెల్లం వేసి ఆ బెల్లాన్ని నాకైతే అలవాటు కాబట్టి అంజాగా ఉజ్జాయింపుని వేసేసుకున్నాను. ఎవరైనా కప్పుతో కలుసుకుంటే కప్పుకి సగం బెల్లం అయితే కనుక కప్పున్నర పప్పు వేసుకోవాలి. అది తీగ పాకం కాకుండా కొంచెం ఉండపాకం రావాలి. ఆ పాకం వచ్చిన తర్వాత పప్పు వేసేసి బాగా కలుపుకుని కాస్త వేడిగా ఉన్నప్పుడు ఉండలు చేయలేం కాబట్టి అక్కడక్కడ ప్లేట్లో ముద్దల కింద పెట్టేసుకుని తరువాత కాస్త నూనె కానీ నెయ్యి కానీ రాసుకుని ఇలా ఉండలు చేసుకోవాలి. చిన్నప్పుడు అమ్మలు అందరూ ఇలాగే చేసి పెట్టేవారు కదా. ఇప్పుడు కాలంలో కొనుక్కోవడం ఎక్కువైపోయింది. మనం ఇలా ఆర్డర్ పెట్టుకొని 5 నిమిషాల్లో వచ్చేస్తున్నాయి కదా. ఉండలు అయితే భలే బాగున్నాయండి. ఇవాళకి ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.